హరే కృష్ణ, అందరికీ నమస్తే. భగవద్గీత చాప్టర్ 6 ధ్యాన యోగం, యోగా ఆఫ్ మెడిటేషన్. ఇందులో మొత్తం 47 శ్లోకాలు ఉంటాయి. ముందుగా ఎగ్జాంపుల్, మీరు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుదామని చెప్పేసి మంచి బుక్స్ తీసుకొని ఎవ్వరు లేని ఒక ప్రశాంతమైన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని ఒక పెన్ను, పేపరు, నోట్స్, బుక్స్ కావాల్సిన అన్నీ అరేంజ్ చేసుకొని కూర్చోరు ప్రశాంతంగా. ఏ డిస్టర్బెన్స్ ఉండొద్దని, ఎవరిని రావద్దని కూడా చెప్పేసి మమ్మీ వాళ్ళని చాయ్, కాఫీ ఏం డిస్టర్బ్ చేయొద్దని చెప్పి కూర్చోరు. బుక్స్ ఓపెన్ చేసిన 2 మినిట్స్కే టింగ్ అని ఒక మెసేజ్ వచ్చింది. ఎందుకంటే అన్నీ వదిలేసినావు కానీ బయట ఫోన్ ఎందుకంటే ఫోన్ మన బాడీలో పార్ట్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్. ఫోన్ నీతో పాటే ఉంది. టింగ్ అని మెసేజ్ వచ్చింది. ఏంటబ్బా అని చూస్తే ఇన్స్టాలో నోటిఫికేషన్. సర్లే ఎవరో పంపించారని ఒకసారి ఓపెన్ చేసినావు నువ్వు ఇన్స్టాగ్రామ్. మంచి కామెడీ రీల్ పంపించండి మీ ఫ్రెండ్, చూడడం స్టార్ట్ చేసినాం. అది అయిపోగానే ఇంకోటి చూస్తున్నావు. ద పర్పస్, నువ్వు అసలు వచ్చింది దేనికి? రూమ్లోకి చదువుకుందామని. ఎక్కడ ఎండప్ అయినావు? ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకుంటా టైం వేస్ట్ అయింది. ఇంకొకటి ఎగ్జాంపుల్, చాలామందికి న్యూ ఇయర్ రెజల్యూషన్ అని ఉంటుంది కదా. ఇంకా జనవరి 1 నుంచి నేను మందు తాగకూడదు, సిగరెట్ తాగకూడదు, ఇంకా జిమ్ స్టార్ట్ చేయాలి, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాలి, లేకుంటే చదువుకోవడం మీద ఫోకస్ చేయాలి, ఫోన్ తక్కువ వాడాలని ఏమేమో రెజల్యూషన్స్ పెట్టుకుంటారు కదా. ఎన్ని రోజులు సిన్సియర్గా ఫాలో అవుతారు? 1 వీక్, 1 మంత్, 2 మంత్. తర్వాత ఏదో ఫ్యామిలీ ఫంక్షన్ లేకుంటే ఫ్రెండ్స్లో పార్టీ ఉంటుంది, రమ్మంటారు, పోతాం. అది ఏంద్రా 1-2 మంత్స్ నుంచి అసలు ఏం దావట్లేదు, ఏం లేదు, చిన్నది తీసుకో ఏం కాదు, చేసుకుందిలే కానీ ఒకసారి తీసుకుంటే ఏం కాదని ఎవడొకడు ఎంకరేజ్ చేస్తాడు. ఏం చేస్తాం? లైట్గా స్టార్ట్ చేస్తాం. తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం, మళ్ళీ పోతాం, మళ్ళీ ఒకటి వస్తాడు గెలుపుతాడు. అలా ఆల్రెడీ స్టార్ట్ చేసినాం, ఇంకేముందిరా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూసుకోవచ్చులే కానీ అంటాం, అయిపోద్ది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ జనవరి 1కి తీసుకున్న రెజల్యూషన్స్ 100% సక్సెస్ అయితే నేను అనుకోవట్లేదు. అలా అయిన వాళ్ళైతే గ్రేట్ పీపుల్, అప్రిషియేట్. సో ఇట్లా చాలా డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. ఇంకా ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏమని అంటామంటే, మా మమ్మీ ఎటు పోనీయదు నన్ను, మా డాడీ బాగా స్ట్రిక్ట్, అసలు ఏమన్నా ఎటన్నా వెళ్దామంటే ఫ్రెండ్స్ తోటి నైట్ అవుటింగ్స్ కానీ లేకుంటే పార్టీస్ కానీ అసలు ఎటు పంపడు టూర్లకి, మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అంటాం. లేకపోతే పెళ్ళైన వాళ్ళు అయితే మా అసలు ఏడికి పంపదురా, మా దోస్తులతో అట్లా గోవా ట్రిప్ పోదాం, లేదంటే బ్యాంకాక్ పోదాం, ఒకసారి మంత్ సిట్టింగ్ ఏదో అంటే మా అసలు ఏడికి పంపదు, అది ఇది అని అంటాం. టు బి ఫ్రాంక్, నిజం చెప్పాలంటే మన పేరెంట్స్కి తెలియకుండా, మన భార్యకి తెలియకుండా మనం చేసే వెద పనులు చేస్తూనే ఉంటాం. ఫ్రెండ్స్ని కలవడానికో, లేకుంటే మందు సిట్టింగో, లేకుంటే ఫ్రెండ్స్తో అవుటింగో చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, అవునా కదా? సో ఇక్కడ నువ్వు ఎవరిని బ్లేమ్ చేయొద్దు, పేరెంట్స్ని, భార్యని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు నిన్ను కంట్రోల్ చేస్తుంది ఎవరు ఇక్కడ? యాక్చువల్గా థింక్ చేస్తే నీ బ్రెయిన్, నీ థాట్స్, నీ మైండ్, అవునా కదా? సో పేరెంట్స్ కాదు, ఫ్యామిలీ కాదు, ఎవరు కాదు నేను కంట్రోల్ చేస్తుంది. సో నీకు మంచి థాట్స్ వచ్చి, మంచి మైండ్తో ఆలోచించి, నీకు మంచి పనుల గురించి అవగాహన వచ్చి నువ్వు మంచి పనులు చేసినావు అనుకో, నీ మైండ్ నీ ఫ్రెండ్. అదే నీకు చెడు ఆలోచన వచ్చి, బ్యాడ్ థాట్స్ వచ్చి, బ్యాడ్ వర్క్స్ గురించి నువ్వు ఇంప్రెస్ అయ్యి బ్యాడ్ యాక్టివిటీ చేసినావు అనుకో, అప్పుడు నీ బ్రెయిన్, నీ థాట్స్ బ్యాడ్, దాన్ని ఎనిమి కన్సిడర్ చేయొచ్చు. సో మన మనసే మన బ్రెయిన్, మన థాట్స్, మన మైండే మన శత్రువు అండ్ మన మిత్రువు. మంచి జరిగితే మన ఫ్రెండ్, చెడు జరిగితే మన ఎనిమి. సో ఇక్కడ మైండ్ తోటి ప్రాబ్లం. సో ఈ మైండ్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? బై మెడిటేషన్, బై ధ్యానం, యోగా. దాని గురించే ఈ 47 శ్లోకాలు మాట్లాడుతుందన్నమాట. మేజర్గా ఈ చాప్టర్లో ఏం డిస్కస్ చేస్తుందంటే, బిఫోర్ కర్మ గురించి, కర్మయోగం ద్వారా మనం మోక్షానికి డైరెక్షన్ చూసినాం కదా. ఇక్కడ సన్యాసం ఆర్ బై యోగా, బై మెడిటేషన్ మోక్షానికి దారి ఎలా అనేది ఈ ఒక్క చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అది అష్టాంగ యోగ పద్ధతి ద్వారా. అంటే 8 స్టెప్స్ ఉన్నాయి. యోగా అంటే ద మూమెంట్ అట్ ద డైరెక్షన్. ఆ 8 స్టెప్స్ ఏందనేది ఈ చాప్టర్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పార్ట్ యమ అంటే మనం చేయకూడని పనులు. ఏం చేయకూడదు అంటే అహింస, వయలేషన్ ఆర్ గొడవలు పడడం ఆర్
ట్రూత్ఫుల్గా లేకపోవడం, అంటే నిజాయితీగా ఉండాలి, ఇంటిగ్రిటీతో ఉండాలి, అండ్ కామ కోరికలు కంట్రోల్లో ఉంచుకోవాలి, ఒకరి మీద పొసెసివ్నెస్తో ఉండొద్దు, గ్రీడీ, జెలసీ, వాట్ ఎవర్ యూ కాల్, ఎన్వీ, ఇట్లా అంటారు కదా, కోపం, ఇట్లాంటి ద్వేషం ఏం లేకుండా ఉండాలి. ఫస్ట్ పార్ట్. సెకండ్, నియమ, అంటే ఉండవలసిన లక్షణాలు, అష్టాంగ యోగానికి ఉండవలసిన లక్షణాలు. సెకండ్, వాటిని నియమ అంటారు. ఏం నియమాలు ఉండాలి? స్వచ్ఛత, ఫస్ట్ క్లీన్లీనెస్, మన ఇల్లు, మన పరిసరాలు నీట్గా ఉంచుకోవాలి, హైజీనిక్గా. దెన్ సంతోష, హ్యాపీనెస్తో ఉండాలి, మనకున్న దాంట్లోతో సంతృప్తితో ఉండాలి, లేనిపోని కోరికలు, డిజైర్స్తో ఉండమని చెప్తున్నాం అన్నమాట, డీటెయిల్గా చెప్పాలంటే. డిసిప్లిన్తో ఉండాలి, జనరస్, కటసీ ఆర్ కైండ్నెస్తో ఉండాలి, ఆర్ సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ స్టడీ ఆర్ మంచి పుస్తకాలు చదవడం, మంచి జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, ఇలాంటి లక్షణాలు ఉండాలి. భగవంతుడి మీద భక్తితో ఉండాలి. ఇవి సెకండ్ నియమ. థర్డ్, ఆసనాస్, అంటే మన ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడుతుండు. ఎక్సర్సైజ్, జిమ్ము, స్విమ్మింగు ఆర్ సూర్య నమస్కారాలు, ఏం చేస్తే మన బాడీలో ఫిట్నెస్ ఉంటుందో అది, ఏం ఫుడ్ తినొద్దు, ఏం ఫుడ్ తినాలి అనే జ్ఞానం, ఇవన్నీ థర్డ్ టాపిక్లో మాట్లాడండి, ఆసనాస్. ఫోర్త్ టాపిక్ ఏంది? ప్రాణాయామ. ప్రాణాయామ అంటే కంట్రోలింగ్ ఆఫ్ అవర్ బ్రీత్, ఇన్హేల్, ఎక్సేల్ అంటారు చూసినా, శ్వాస మీద ధ్యాస. ఇది ఫోర్త్ స్టెప్. దీనివల్ల ఏమవుతుంది? మనకు కోపం కంట్రోల్ అవుతుంది, ఆర్ ఫోకస్గా ఉంటాం, పీస్ఫుల్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ప్రాణాయామం వల్ల. హెల్తీ మైండ్, హెల్తీ బాడీ, ఇవన్నీ ప్రాణాయామం ద్వారా వస్తాయి మనకు. నెక్స్ట్ స్టెప్, ఫిఫ్త్ వన్, అష్టాంగ యోగంలో ఫిఫ్త్ వన్ ప్రత్యాహార. ప్రత్యాహార అంటే కలెక్టింగ్ డేటా ఫ్రమ్ అవర్ సెన్సెస్, అంటే సెన్సెస్ మనకు టేస్ట్ బడ్స్, టచ్, వినడం, చూడడం, స్మెల్, ఇవన్నీ మనకు 5 సెన్సెస్ ఉన్నాయి, ఆర్గాన్స్, ఇంద్రియ భోగాలకు సంబంధించి, వాటన్నిటిని కంట్రోల్లోకి తీసుకొని రావాలి ఫిఫ్త్ స్టేజ్లో, ప్రత్యాహారాలో. కంట్రోలింగ్ దిస్ అండ్ ఫోకసింగ్ ఆన్ స్పిరిచువల్ పాత్ ఈజ్ ప్రత్యాహార. వీటన్ని కంట్రోల్ చేసుకొని స్పిరిచువల్ పాత్ మీద ఫోకస్ చేసేదాన్ని ప్రత్యాహార అంటారు. దిస్ కంట్రోల్ హెల్ప్స్ టు రెడ్యూస్ మెంటల్ డిస్ట్రాక్షన్స్ లీడింగ్ టు గ్రేటర్ ఫోకస్ అండ్ క్లారిటీ. సో ఏం హెల్ప్ చేస్తుంది? మనకు లైఫ్లో ఒక క్లారిటీ, ఒక ఫోకస్ అనేది స్టార్ట్ అయ్యింది ఈ స్టేజ్లో. సిక్స్త్ స్టేజ్ ధారణ, అంటే కాన్సన్ట్రేషన్. ఈ స్టేజ్లో ఒక ఆబ్జెక్ట్ మీద మనం ఫోకస్ చేయాలి. అది ఒక మంత్రం అయి ఉండొచ్చు, ఒక ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు, ఒక ఇమేజ్ అయి ఉండొచ్చు. మంత్ర అంటే మీకు ఇష్టదైవం, ఆర్ ఓంకారనాదం, ఓం, ఆర్ మీకు ఇష్టదైవం ఏ దేవుడు ఉంటే ఆ దేవుడిని తలుచుకుంటూ కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయడం, ఆర్ ఒక వెలుగుతున్న క్యాండిల్ లైట్ మీద ఫోకస్ చేయడం, లేకుంటే ఒక నచ్చిన చిత్రాన్ని ఇమాజిన్ చేసుకుంటూ ఫోకస్ చేయడం, దీన్ని కాన్సన్ట్రేషన్ అంటారు. సెవెంత్ స్టేజ్ ధ్యాన. ఇది రియల్ మెడిటేషన్ స్టేజ్ అనమాట. అన్ని ఫాలోస్ పైన చెప్పిన 6 స్టెప్స్, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ఇవన్నీ 6 స్టెప్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ ఫాలో అవుతూ చేయడమే ఫైనల్ ధ్యానం, మెడిటేషన్. అండ్ లాస్ట్ స్టెప్ సమాధి. సమాధి అంటే ఇంకా అల్టిమేట్ లెవెల్, ఇంకా దేని మీద మనకు హోప్స్, లైక్స్, డిస్లైక్స్, కోరికలు, లేకుంటే బాధలు ఏముండవు ఇంకా. దాని మీనింగ్ అది. సమ అంటే ఈక్వల్, ది అంటే టు సీ, అన్నింట్లో వన్నెస్ అంటారు చూసినా, భగవంతుడు వన్నెస్ థియరీ గురించి ట్రై చేస్తా, ఏదైనా లింక్ దొరికి పంపడానికి. ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతాం అనమాట మనం. ఇంకా మనకు బాధలు, సంతోషాలు ఉండదు. ఏదో ₹1,00,00,000 దొరికినా మనకు ఆ హ్యాపీనెస్ ఉండదు, లేకుంటే ₹1,00,00,000 లాస్ అయినా ఆ బాధ అనేది ఉండదు. ఒక్కటే స్టేజ్లో ఉండిపోతాం అనమాట. ఇంకా ఆ స్టేజ్నే సమాధి స్టేజ్ అంటారు. ఆ లెవెల్కి రీచ్ అయితే ఇంకా యోగి అంటారు. ఇంకా మనం మోక్ష, ఇంకా ఏం కోరికలు లేనివాడు, అన్నిటి మీద డిటాచ్మెంట్ ఉన్నవాడు యోగితో సమానం. సో ఏ కోరికలు లేనివాడు భగవంతుడిని చేరుతాడు. సో ఇవన్నీ చెప్పిన తర్వాత అష్టాంగ యోగంలో ఉన్న 8 స్టెప్స్ లాస్ట్కి అర్జున్ అంటుండు, అమ్మో ప్రకృతిలో ఉన్న గాలినైనా కంట్రోల్ చేయొచ్చేమో కానీ మనసుని కంట్రోల్ చేయడం చాలా కష్టం గురువుగారు. ఇవన్నీ ఫాలో అవ్వాలంటే కొంచెం కష్టంగానే ఉంటుందేమో, మరి ఏమన్నా ఈజీ మార్గం ఉంటే చెప్పండి అని అడుగుతాడు అనమాట అర్జున్.
దానికి ఎస్ కోర్స్ ఎందుకు లేదు, ఉంది. అంతకుముందు మొత్తం 5 చాప్టర్లు కర్మయోగం గురించి చెప్పిండు. ఇందులోనేమో ధ్యాన యోగం గురించి చెప్పిండు. యోగా ఆఫ్ మెడిటేషన్, మోక్షానికి మార్గం. నెక్స్ట్ 6 చాప్టర్స్ భక్తి యోగం గురించి చెప్పబోతుండు. అంటే చాప్టర్ 7, 8, 9, 10, 11, 12 ఈ 6 చాప్టర్స్ భక్తి యోగం గురించి మనం తెలుసుకోబోతున్నాం. హోప్ చాప్టర్ 6 మీకు అర్థమైంది అనుకుంటున్నా, యోగా ఆఫ్ మెడిటేషన్. దీని గురించి నాకు పెద్ద నాలెడ్జ్ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా ఎక్కువ లేదు. బట్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ ద సింప్లిఫైడ్ మేనర్. ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. హరే కృష్ణ.